హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు తమిళనాడు రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు జరుగుతుందండి. బట్ ఇప్పటి వరకు జరిగినటువంటి లెక్కింపులో 110 స్థానాలు టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ దళపతి గారు గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది. టీవీకే పార్టీ జెండా రెపరెపలాడుతుంది తమిళనాడు రాష్ట్రంలో. గెలుపు ఖాయమైపోయింది. ఒకప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది అవహేళనగా చూసి నవ్వుకున్నారండి. అతను ఏం గెలుస్తాడు, కొత్తగా పార్టీ పెడుతున్నాడు, అతనికి రాజకీయ అనుభవం లేదు, అతను ఏం గెలుస్తాడు అని చెప్పేసి ఎంతోమంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా ఈ రిజల్ట్తో బుద్ధి చెప్పేటువంటి రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దండి. కానీ విజయ్ దళపతి చేసినటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే తన పార్టీ స్థాపించి ఈ రాజకీయంలోకి దిగారో అప్పటి నుంచి సినిమా ఫీల్డ్కి దూరంగా ఉండి కేవలం ఒక రాజకీయాల మీద మాత్రమే దృష్టి సారించారు. ఇప్పుడు వచ్చే ఉన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా, ధమ్కాలు, భజనలు, డ్యాన్సులు మామూలుగా లేవండి. ఒక రేంజ్లో, ఒక రకంగా చెప్పుకోవాలంటే తమిళనాడు రాష్ట్రంలోని ఇది ఒక హిస్టరీ రిపీట్, ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. దట్ ఈస్ విజయ్ దళపతి. Z+ కేటగిరీ సెక్యూరిటీని, భద్రతా బలగాలందరినీ కూడా విజయ్ గారింటికి పంపించడం జరిగింది. హై సెక్యూరిటీ, హై అలర్ట్తో ఆ ఇంటి ముందు కొన్ని లక్షలాది మంది జనాలు ఆయనకు విష్ చెప్పడానికి వచ్చారనమాట. ఇప్పుడు ప్రమాణ స్వీకారం షురు అయితే చూడమ్మా, విజయ్ దళపతి అనే నేను తమిళనాడు రాష్ట్ర సీఎంగా భారత రాజ్యాంగం పట్ల వినయ విధేయతను చూపుతూ నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనులు చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు. దట్ ఈస్ విజయ్ దళపతి. మామూలు బీభత్సం కాదండి. గతంలో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా రిజల్ట్ని తల కిందులు చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రముఖ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్లో కూడా విజయ్ దళపతికి 15 నుంచి 20 సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పేసి అన్నారని. కానీ ఒకే ఒక్క యాక్సిస్ మై ఇండియా ఛానల్ ఒక్కటే టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు దాకా సాధిస్తాడని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఫ్యాన్స్ కల నెరవేరినట్టుగా తెలుస్తుంది. మనిషి అనుకుంటే దేనైనా సాధిస్తాడండి. కానీ ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి వెనకడిగేస్తే మాత్రం నువ్వు అదే రోజు ఓడిపోయినట్టే. అది గుర్తుపెట్టుకో. విజయ్ దళపతి ఇటు హీరోగా నిలబడ్డాడు, రాష్ట్ర సీఎంగా నిలబడ్డాడు. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, మీ కమెంట్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you.